చాప్టర్ 16. మీరెవరో తెలుసుకోండి, మీలాగే మీరుండండి, మీలా ఈ భూప్రపంచంలో ఇంకెవ్వరూ లేరని గుర్తుంచుకోండి. నార్త్ కొరలైనాలోని మౌంట్ ఎయిరీ నుంచి మిసెస్ ఎడిత్ ఆల్రెడీ రాసిన ఉత్తరం ఒకటి నా దగ్గరుంది. చిన్నప్పుడు నేను ప్రతి చిన్న విషయానికి స్పందించేదాన్ని, అలాగే బిడియం కూడా ఎక్కువే. నేను లావుగా ఉండేదాన్ని, అంతేకాకుండా నా బుగ్గలు నన్ను ఉన్నదానికన్నా లావుగా కనపడేటట్టు చేసేవి. మా అమ్మవి అన్ని పాతకాలపు ఆలోచనలు. బట్టలు అందంగా ఉండాలనుకోవటం మూర్ఖత్వం అని ఆవిడ అనుకునేది. వదులుగా ఉండే బట్టలు మన్నుతాయి, కానీ బిగుతుగా ఉన్నవి చిరుగుతాయి అంటూ ఉండేది. నాకు కూడా వదులుగా ఉండే బట్టలే వేసేది. నేనెన్నడూ పార్టీలకు వెళ్ళలేదు, సరదాగా గడపలేదు. నేను స్కూల్కి వెళ్ళటం మొదలుపెట్టాక క్లాసు బయట జరిగే కార్యక్రమాలు వేటిలోనూ పాల్గొనలేదు. చివరికి ఆటల్లో కూడా పాల్గొనలేదు. బిడియం అనేది నాకొక వ్యాధిలా తయారైంది. నేను మిగతా వారికన్నా భిన్నంగా ఉన్నానని, నన్ను ఎవరూ ఇష్టపడరని నాకు అనిపించేది. పెద్దదాన్నయ్యాక నేను నాకన్నా వయసులో ఎన్నో ఏళ్లు పెద్దవాడైన వ్యక్తిని పెళ్లాడాను. కానీ నేను మారలేదు. మా అత్తగారింట్లో అందరూ హుందాగా ఆత్మవిశ్వాసంతో ఉండేవారు. వాళ్ళలో ఉన్న గుణాలన్నీ నాలో ఉండవలసింది కానీ లేవు. నేను వాళ్ళలో ఉండటానికి నా శక్తి కొద్దీ ప్రయత్నించాను, కానీ ఉండలేకపోయాను. వాళ్ళు నన్ను బయటికి లాగటానికి ప్రయత్నించిన కొద్దీ నేను కుంచుకుపోయేదాన్ని. ప్రతిదానికి భయపడుతూ కోపం తెచ్చుకుంటూ ఉండేదాన్ని. నేను స్నేహితులని తప్పించుకు తిరగసాగాను. నా పరిస్థితి ఎంత ఘోరంగా తయారైందంటే డోర్బెల్ మోగితే హడలిపోయేదాన్ని. నేను ఓడిపోయాను, నాకు ఆ సంగతి తెలుసు. నా భర్త నా సంగతి ఎక్కడ కనిపెడతాడో అని భయపడేదాన్ని. అందుచేతన మేము నలుగురు మధ్యకి వెళ్ళినప్పుడు నేనెంతో ఉత్సాహంగా ఉన్నట్లు కొంచెం అతిగానే నటించేదాన్ని. అలా అతిగా నటిస్తున్నానని నాకు తెలుసు. అందుకని ఆ తర్వాత చాలా రోజుల వరకు నన్ను ఆ విషయం బాధించేది. చివరికి నేనెంత దుఃఖంలో మునిగిపోయానంటే నా జీవితాన్ని కొనసాగించటంలో నాకు అర్థమేమీ కనిపించలేదు. ఆత్మహత్య గురించి ఆలోచించడం మొదలుపెట్టాను. ఈ దౌర్భాగ్యురాలి జీవితాన్ని అటువంటి పరిస్థితి నుంచి మార్చిందేమిటి? అనుకోకుండా ఉన్న ఓ అభిప్రాయం. మిసెస్ ఆల్రెడ్ ఇలా చెప్పసాగింది. అనుకోకుండా విన్న ఒక మాట నా జీవితాన్ని పూర్తిగా మార్చేసింది. మా అత్తగారు ఒకరోజు నాతో మాట్లాడుతూ తాను పిల్లల్ని ఎలా పెంచిందో చెప్పసాగింది. ఏది ఏమైనా సరే వాళ్ళు వాళ్ళలాగే ఉండాలని నేను వాళ్ళపై ఒత్తిడి తెచ్చేదాన్ని. వాళ్ళలాగే ఉండటం, ఆ మాటలు నా మీద పనిచేశాయి. క్షణంలో నాకు అనిపించింది, నేను అనుభవిస్తున్న బాధ అంతా నేను స్వయంగా కొని తెచ్చుకున్నదే. నా అసలు స్వరూపం ఏమాత్రం ఇమడని ఒక మోసలో నన్ను నేను ఇరికించుకోవాలని చూశాను. ఒక రాత్రిలో నేను మారిపోయాను. నేను నాలాగా ప్రవర్తించసాగాను. నా వ్యక్తిత్వాన్ని అధ్యయనం చేయటానికి ప్రయత్నించాను. నేనేమిటో తెలుసుకోవాలని ప్రయత్నించాను. నాలో ఉన్న మంచి లక్షణాలని అధ్యయనం చేశాను. రంగుల గురించి, వస్త్రధారణలో ఉండే షోకుల గురించి అంతా నేర్చుకున్నాను. నాకు నప్పే విధంగా దుస్తులు వేసుకోసాగాను. నేను స్నేహం చేయటానికి ముందుకు రాసాగాను. నేనొక సంస్థలో చేరాను. ముందుగా ఒక చిన్న సంస్థలో. వాళ్ళు నాకు ఒక కార్యక్రమంలో పాల్గొనటానికి అవకాశం ఇచ్చేసరికి భయంతో బిగుసుకుపోయాను. కానీ ప్రతిసారి మాట్లాడటం మొదలుపెట్టాక కొద్దిగా ధైర్యం పెరుగుతూ వచ్చింది. కానీ దానికి చాలా కాలం పట్టింది. ఈరోజు నేను అనుభవిస్తున్న ఆనందం నాకు దక్కుతుందని నేను కలలో కూడా అనుకోలేదు. నా పిల్లల్ని పెంచేటప్పుడు ఎన్నో చేదు అనుభవాల తర్వాత నేను నేర్చుకున్న పాఠాన్ని వాళ్ళకి కూడా నేర్పాను. ఏది ఏమైనా సరే ఎప్పుడు నువ్వు నువ్వుగానే ఉండు. నువ్వు నువ్వుగా ఉండటానికి ఇష్టపడటం అనే సమస్య ఈ ప్రపంచ చరిత్ర ఎంత పాతదో అంత పాతది. మనిషి జీవితమంతా సర్వసాధారణమైనది అని అంటాడు డాక్టర్ జేమ్స్ గోరెన్ గిల్గి. నువ్వు నువ్వుగా ఉండటానికి ఇష్టపడకపోవటం అనే ఈ సమస్య ఎన్నో రకాల మనోదౌర్బల్యాలు, ఉన్మాదాలు, మనోవికారాల వెనుక దాగిన ఓట వంటిది. ఎంజేలో పాత్రి అనే రచయిత పిల్లల శిక్షణ గురించి 13 పుస్తకాలు, సిండికేటెడ్ వార్తాపత్రికకు వేల కొద్ది వ్యాసాలు రాశాడు. శారీరకంగానూ మానసికంగానూ తను ప్రస్తుతం ఉన్నదానికి భిన్నంగా ఉండాలని కోరుకునే వ్యక్తి కన్నా దీనస్థితిలో ఇంకెవరూ ఉండరు అని అంటాడాయన. ఉన్నదానికి భిన్నంగా ఉండాలనే తీవ్ర కాంక్ష ముఖ్యంగా హాలీవుడ్ నటుల్లో విపరీతంగా కనిపిస్తుంది. హాలీవుడ్లో పేరు పొందిన దర్శకుల్లో ఒకడైన శామ్ వుడ్ నటులుగా అవ్వాలని కోరుకునే యువతీ యువకుల్లో సరిగ్గా ఈ సమస్య తనకి తలనొప్పిగా మారిందని అంటాడు. అంటే వాళ్ళని వాళ్ళలాగే ఉంచటం. వాళ్ళందరూ రెండో రకంలాగా టర్నర్లో, మూడో రకం క్లార్క్ గేబెల్స్ కావాలని కోరుకుంటారు. జనం వాళ్ళని అదివరకే చూసి ఆనందించారు. ప్రస్తుతం వాళ్ళకి కొత్తదనం కావాలి అని శామ్ వుడ్ వాళ్లకు చెప్తూనే ఉంటాడు. గుడ్ బై మిస్టర్ చిఫ్స్, ఫర్ హోమ్ ద బెల్ ట్రోల్స్ వంటి సినిమాలకి దర్శకత్వం వహించడం ప్రారంభించక ముందు శామ్ వుడ్ చాలా ఏళ్ల పాటు రియల్ ఎస్టేట్ చేశాడు. ఆ సమయంలో అతను అమ్మకందారుల ప్రతిభనెంతో అభివృద్ధి చేశాడు. సినిమా ప్రపంచంలో పనికొచ్చే సిద్ధాంతాలే వ్యాపార రంగంలో కూడా పనికొస్తాయని అతను అంటాడు.
ఏ రంగంలోనైనా సరే ఇంకొకరిని కోతిలాగా అనుకరించి మీరు ఏమీ సాధించలేరు. చిలక పలుకులు పలికితే లాభం లేదు. మన వ్యక్తిత్వానికి భిన్నంగా నటించడం అనే అలవాటుని ఎంత త్వరగా వదిలించుకుంటే అంత మంచిది అని నేను అనుభవపూర్వకంగా తెలుసుకున్నాను అని అంటాడు శామ్వుడ్. ఒక పెద్ద చమురు సంస్థలో ఉద్యోగులను నియమించే అధికారిగా ఒకప్పుడు పనిచేసిన పాల్ బాయింగ్టన్ ని నేను ఒకసారి ఉద్యోగాలకి దరఖాస్తు పెట్టేటప్పుడు అందరూ తరచూ చేసే అతిపెద్ద తప్పు ఏమిటని అడిగాను. ఆయనకి ఆ విషయం తెలియాలి. 60,000 కన్నా ఎక్కువ మందిని ఆయన ఇంటర్వ్యూ చేశాడు. 6 ways to get a job అనే పుస్తకాన్ని కూడా రాశాడు. ఉద్యోగం కోసం దరఖాస్తు పెట్టేటప్పుడు అందరూ తరచూ చేసే తప్పు తాము ఉన్నది ఉన్నట్టు చెప్పుకోకపోవటం. అడిగిన దానికి స్పష్టంగా నిజాయితీగా జవాబు చెప్పకుండా మీకు ఏ జవాబులు నచ్చుతాయని వాళ్ళు అనుకుంటారో ఆ జవాబులు చెప్పటం అని అన్నాడాయన. కానీ అలా చేయటం వల్ల లాభం ఉండదు. ఎందుకంటే అబద్ధాల కోరు ఎవరికీ నచ్చడు. నకిలీ నాణం ఎవరికీ అక్కర్లేదు. ఒక ట్రామ్ కండక్టర్ కూతురు ఈ విషయాన్ని చాలా కష్టం మీద తెలుసుకోగలిగింది. ఆమె గాయని కావాలని కోరుకుంది. కానీ ఆమె మొహం ఆమెకు దురదృష్టంగా మారింది. ఆమెకి పెద్ద నోరు, బయటికి పొడుచుకు వచ్చే ఎత్తుపళ్ళు ఉండేవి. మొదటిసారి న్యూజెర్సీలోని ఒక నైట్ క్లబ్ లో ఆమె పాడినప్పుడు ఆమె తనపై పెదవితో బయటికి కనపడే పళ్ళని కప్పి ఉంచాలని ప్రయత్నించింది. ఆమె గ్లామరస్ గా కనిపించాలని ప్రయత్నించింది. దాని ఫలితం ఆమె ప్రదర్శన అపహాస్యంగా తయారైంది. ఆమెకి భంగపాటు తప్పలేదు. కానీ ఆ నైట్ క్లబ్ లో ఆ రోజు ఒక వ్యక్తి ఆమె పాట విన్నాడు. ఆమెకి పాడటంలో నైపుణ్యం ఉందని అనుకున్నాడు. అతను ఆమె దగ్గరికెళ్లి, చూడమ్మా, నేను ఇంతసేపు నువ్వు పాడటం విన్నాను. నువ్వు దేన్ని దాచాలని ప్రయత్నిస్తున్నావో నాకు తెలుసు. నువ్వు నీ పళ్ళని చూసి సిగ్గుపడుతున్నావు అన్నాడు స్పష్టంగా ఆ పిల్ల మొహం మీదే. ఆ పిల్లకి అతని మాటలు ఇబ్బందిగా అనిపించాయి. కానీ అతను ఇంకా ఇలా అన్నాడు, అయితే ఏమైంది? ఎత్తుపళ్ళుండటం ఏమైనా పెద్ద నేరమా? వాటిని కప్పెట్టడానికి ప్రయత్నించుకు. నోరు తెరిచి పాడు. నువ్వు నీ పళ్ళ గురించి సిగ్గుపడటం లేదని తెలిస్తే శ్రోతలు నిన్ను ఇంకా ప్రేమిస్తారు. పైగా నువ్వు దాచిపెట్టాలని చూస్తున్న ఆ పల్లె నీకు అదృష్టాన్ని కలిగించవచ్చు అన్నాడతను చాలా వ్యవహార దక్షత కలవాడిలా. ఆ గాయని కాస్డేలీ అతని సలహా పాటించి తన పళ్ళను గురించి మర్చిపోయింది. ఆ క్షణం నుంచి ఆమె తన శ్రోతల గురించే ఆలోచించింది. ఆమె నోరంతా తెరిచి ఎంత ఉత్సాహంగానూ ఉల్లాసంగానూ పాడటం మొదలుపెట్టి సినిమాల్లోనూ రేడియోలోనూ గొప్ప తారగా పేరు తెచ్చుకుంది. ఇతర హాస్య నటులు ఆమెని అనుకరించడానికి ప్రయత్నించారు. పేరు పొందిన రచయిత విలియం జేమ్స్ సగటు మనిషి తనలో దాగి ఉన్న మానసిక శక్తుల్లో 10% అభివృద్ధిపరుచుకుంటాడని అంటాడు. ఆయన చెప్పేది తమని తాము తెలుసుకోలేని వాళ్ళ గురించి. మనం ఉండవలసిన దానిలో సగం పాలు మాత్రమే జాగరూకులై ఉన్నాము. మన శారీరక మానసిక శక్తుల్లో చాలా కొద్ది భాగాన్ని మనం ఉపయోగించుకుంటున్నాం. స్థూలంగా చెప్పాలి అంటే మనుషులు చాలా తక్కువ పరిధిలో జీవిస్తున్నారు. వాళ్ళ దగ్గర ఎన్నో రకాల శక్తులు ఉన్నప్పటికీ వాటిని ఉపయోగించుకోవటంలో వెనుకబడిపోతూనే ఉంటారు అని రాశాడాయన. మనలో కూడా అటువంటి శక్తులున్నాయి. అందుకని ఆందోళన పడుతూ ఒక క్షణం కూడా వృధా చేయొద్దు. మనం అందరిలాంటి వారం కాదు. మీరు ఈ ప్రపంచంలో ఒక కొత్త వ్యక్తి. కాలం మొదలైనప్పటి నుంచి సరిగ్గా మీలాంటి వ్యక్తే ఇంకొకరి ఎన్నడూ పుట్టలేదు. అదేవిధంగా భవిష్యత్తులో ఎన్ని యుగాలు గడిచినా సరిగ్గా మీలాంటి వారే ఇంకొకరు పుట్టరు. జెనెటిక్స్ మనం మనలా ఉండటానికి తండ్రి దగ్గర నుంచి సంక్రమించిన 24 క్రోమోజోములు, తల్లి దగ్గర నుంచి సంక్రమించిన 24 క్రోమోజోములే కారణం అని చెప్తుంది. ఈ 48 క్రోమోజోములు కలిసి మీకు వంశపారంపర్యంగా వచ్చే లక్షణాలన్నింటినీ నిర్ధారిస్తాయి. ఏమ్రాయ్ షిన్ఫీల్డ్ ఇలా అంటాడు, ఒక్కొక్క క్రోమోజోంలోనూ కొన్ని డజన్ల నుంచి 100 వరకు జీన్స్ ఉంటాయి. కొన్ని సందర్భాల్లో ఒకే ఒక జీన్ ఒక వ్యక్తి జీవితాన్ని పూర్తిగా మార్చేయగలదు. నిజంగానే మనం భయంకరంగానూ అద్భుతంగానూ తయారు చేయబడ్డాం. మీ అమ్మా నాన్న కలుసుకుని సంగమించాక ప్రత్యేకించి మీరుగా పుట్టడానికి 300,000 బిలియన్ అవకాశాలలో ఒకటే అవకాశం ఉండి ఉంటుంది. ఇంకోలా చెప్పాలి అంటే మీకు 300,000 బిలియన్ సోదరులు అక్కాచెల్లులు ఉండినట్టయితే వాళ్ళందరూ మీకన్నా భిన్నంగా ఉండేవాళ్ళు. ఇదంతా ఉత్త ఊహాధారక కార్యమేనా? కాదు, ఇది శాస్త్రీయంగా నిరూపించబడిన నిజం. దీని గురించి మీరు ఇంకా చదవాలనుకుంటే ఏమ్రాయ్ షెన్ఫీల్డ్ రాసిన యు అండ్ హెరిడిటీ అనే పుస్తకాన్ని చదవండి. మీరు మీలాగా ఉండటం అనే విషయాన్ని గురించి నేను దృఢ విశ్వాసంతో మాట్లాడగలను. ఎందుకంటే దీన్ని నా గుండె లోతుల్లో అనుభవించాను. నేను ఏమిటి మాట్లాడుతున్నానో నాకు తెలుసు. చాలా చేదు అనుభవాల నుంచి, నా జీవితాన్ని వెచ్చించవలసి వచ్చిన అనుభవాల నుంచి నేను తెలుసుకున్నాను. ఉదాహరణకి మిసూరీలోని పొలాలు వదిలి మొట్టమొదటిసారి న్యూయార్క్కి వచ్చినప్పుడు అమెరికన్ అకాడమీ ఆఫ్ డ్రామాటిక్ ఆర్ట్స్లో పేరు నమోదు చేయించుకున్నాను. నేను నటుడు అవ్వాలని అనుకున్నాను. నేను అనుకున్నది ఏమిటంటే నా దగ్గర ఒక గొప్ప ఆలోచన ఉంది. విజయానికి అది అడ్డుదారి. చాలా సులభమైన ఆలోచన, తిరుగులేనిది. జీవితంలో ఏదో సాధిద్దామని అనుకునే ఇన్ని వేల మందికి ఈ ఆలోచన ఎందుకు తట్టలేదా అనేది నాకు అర్థం కాలేదు. ఆ ఆలోచన ఏమిటో వినండి.
ఆ రోజుల్లో పేరు పొందిన జాండ్రూ వాల్డర్ హమ్డెన్, ఓటిస్ స్కిన్నర్ వంటి నటుల నటనని జాగ్రత్తగా అధ్యయనం చేసి వాళ్ళ గొప్ప నటులు ఎలా అయ్యారో తెలుసుకుంటాను. ఆ తర్వాత వాళ్ళొక్కొక్కరిలోనూ ఉండే నటనకు సంబంధించిన గొప్ప అంశాలని అనుకరించి వారందరి నట కౌశలాన్ని కలగలిపి ఒక గొప్ప విజయవంతమైన నటుడిగా నేను తయారవుతాను. ఎంత బుద్ధిలేని ఆలోచనది! ఎంత అపసవ్యమైన మార్గం! నా జీవితంలోని ఎన్నో సంవత్సరాలని ఇతరులని అనుకరిస్తూ వ్యర్థం చేసుకున్నాను. ఆఖరికి నా మిసూరి మట్టిబుర్రకి నేనుగానే ఉండాలి గాని ఇంకొకరిని అనుకరించకూడదనే విషయం తెలిసి వచ్చింది. ఆ ఘోరమైన అనుభవం నాకు శాశ్వతమైన గుణపాఠాన్ని నేర్పి ఉండవలసింది, కానీ నేర్పలేదు. నేను ముద్దురా చెప్పను కదా, నేను దాన్ని మళ్లీ మొదటి నుంచి నేర్చుకోవాల్సి వచ్చింది. చాలా ఏళ్ల తర్వాత నేను బహిరంగోపన్యాసం గురించి చాలా గొప్ప పుస్తకం రాయాలనే ఉద్దేశంతో రాయటం మొదలుపెట్టాను. వ్యాపార రంగంలో పనిచేసే వారికి ఆ పుస్తకం నభూతో నభవిష్యత్తిగా ఉండాలని నా ఉద్దేశం. ఇంతకు మునుపు నటన గురించి ఉండిన తెలివి తక్కువ ఆలోచనే ఈ పుస్తకం గురించి కూడా నాకు ఉండేది. నేను చాలా మంది రచయితల ఆలోచనల్ని అరువు తీసుకుని వాటన్నిటినీ ఒక పుస్తకంలో పెట్టబోతున్నాను. ఆ పుస్తకంలో అవసరమైనదంతా ఉంటుంది. ఇక బహిరంగోపన్యాసం గురించి దొరికిన పుస్తకాలన్నీ సేకరించాను. డజన్ల కొద్దీ పుస్తకాల్లోంచి ఆ రచయితలు చెప్పిన విషయాలని నా రాతప్రతిలెక్కించడానికి 1 ఏడాది సమయం పట్టింది. కానీ ఈసారి కూడా చివరికి నేను చాలా తెలివి తక్కువ పనిచేస్తున్నానని గ్రహించాను. ఇతర రచయితల ఆలోచనలన్నింటినీ కలగాపులగం చేసి నేను తయారు చేసింది నాకే చాలా కృత్రిమంగా అనిపించింది. అటువంటి నిరుత్సాహకరమైన పుస్తకాన్ని చదవటానికి వ్యాపార రంగంలోని వాళ్ళెవరూ ఇష్టపడరని గ్రహించాను. ఇక 1 ఏడాది పాటు కష్టపడి తయారు చేసిన రాతపత్రిని చెత్తబుట్టలో పాడేశాను. మళ్లీ కొత్తగా రాయటానికి కూర్చున్నాను. ఈసారి నాలో నేను ఇలా అనుకున్నాను: నీకున్న లోటుపాట్లతోనూ పరిమితులతోనూ నువ్వు డేల్ కార్నేగీగానే ఉండాలి. నువ్వు ఇంకో వ్యక్తి అయ్యే అవకాశం లేదు. అందుచేత నేను మిగతా రచయితల కలయికగా ఉండటం మానేసి నా చొక్కా చేతులు పైకి మడుచుకుని అసలు మొదట్లోనే నేను చేసి ఉండవలసిన పనిని చేశాను. ఒక ఉపన్యాసకుడిగా, ఉపన్యాస కళని నేర్పే టీచర్గా నా సొంత అనుభవాలు, గమనించిన విషయాలు, నమ్మకాల ఆధారంగానూ బహిరంగోపన్యాసం గురించి ఒక పుస్తకం రాశాను. సర్ వాల్టర్ రేలే నేర్చుకున్న పాఠాన్ని నేను కూడా ఎప్పటికీ గుర్తుండేలా నేర్చుకున్నానని ఆశిస్తాను. నేను షేక్స్పియర్తో పోటీ చేయగల పుస్తకాన్ని రాయలేదు, కానీ నేను రాసేది నేను రాయగలను అన్నాడాయన. మీరుగా ఉండండి. ప్రఖ్యాత సంగీతజ్ఞుడు ఇర్విన్ బెర్లిన్ స్వర్గీయ జార్జ్ గెరిష్విన్ కి ఇచ్చిన తెలివైన సలహాని మీరు కూడా పాటించండి. బెర్లిన్ గెరిష్విన్ మొట్టమొదటిసారి కలుసుకున్నప్పుడు బెర్లిన్ ఆసరికే చాలా ప్రఖ్యాతి పొందాడు. కానీ గెరిష్విన్ యువకుడు. టిన్పాల్ ఏలీలో వారానికి $35 సంపాదించుకుంటూ స్వరకర్తగా నిలదొక్కుకోవటానికి చాలా కష్టపడుతున్నాడు. గెరిష్విన్ సామర్థ్యం బెర్లిన్పై ప్రభావం చూపింది. ఆయన గెరిష్విన్ కి తన సంగీత కార్యదర్శిగా ఉద్యోగం ఇస్తానని, అతను సంపాదించుకుంటున్న జీతానికి 3 రెట్లు జీతం ఇస్తానని అన్నాడు. కానీ ఈ ఉద్యోగానికి నువ్వు ఒప్పుకోవద్దు. ఒప్పుకుంటే నువ్వు 2వ రకం బెర్లిన్ అయిపోతావు. కానీ నువ్వుగానే ఉంటానని పట్టుదలతో ఉంటే నువ్వు మొదటి రకం గెరిష్విన్వి అవుతావు అని అన్నాడాయన. గెరిష్విన్ ఆ హెచ్చరికని శ్రద్ధగా విని క్రమంగా తన తరంలో పేరుగాంచిన అమెరికన్ సంగీతజ్ఞుడిగా రూపొందాడు. ఈ అధ్యాయంలో నొక్కి వక్కానించడానికి ప్రయత్నిస్తున్న ఈ పాఠాన్ని చార్లీ చాప్లిన్, విల్ రోజర్స్, మేరీ మార్గరెట్ మెక్బ్రైడ్, జీన్ ఆట్రీ వంటి ఇంకా ఎన్నో లక్షల మంది నేర్చుకోవాల్సి వచ్చింది. నాలాగే వాళ్ళు కూడా దాన్ని ఎంతో కష్టపడి నేర్చుకోవాల్సి వచ్చింది. చార్లీ చాప్లిన్ సినిమాలు తీయటం మొదలుపెట్టిన కొత్తలో ఆ సినిమా దర్శకుడు ఆ రోజుల్లో బాగా పేరు సంపాదించుకున్న ఒక జర్మన్ హాస్య నటుడిని చాప్లిన్ అనుకరించాలని పట్టుపెట్టాడు. చార్లీ చాప్లిన్ తన సొంత బాణిని చేపట్టిన దాకా ఎవరూ అతన్ని గుర్తించలేదు. బాబ్ హోప్ అనే హాస్య నటుడికి కూడా ఇటువంటి అనుభవమే కలిగింది. ఏళ్ల తరబడి ఆటాపాటా చేస్తూ అనామకంగా ఉండిపోయాడు. తనదైన పద్ధతిలో హాస్యం పుట్టించడం ప్రారంభించేదాకా అతను పైకి రాలేదు. విల్ రోజర్స్ నృత్య సంగీత ప్రధానమైన ప్రహసనాల్లో ఒక్క మాట కూడా మాట్లాడకుండా తాడుని గిరగిరా తిప్పుతూ కొన్నేళ్లు గడిపాడు. తనలో ఉన్న హాస్యకళని తెలుసుకుని తాడు తిప్పుడు మాట్లాడటం మొదలుపెట్టేదాకా అతను పైకి రాలేకపోయాడు. మేరీ మార్గరెట్ మెక్బ్రైడ్ మొదటిసారి రేడియో కార్యక్రమంలో పాల్గొన్నప్పుడు హైరిస్ హాస్యనటిలాగా నటించబోయే దెబ్బతింది. కానీ మిసూరి నుంచి వచ్చిన పల్లెపడుచులా తనదైన బాణీలో నటించడం మొదలుపెట్టేసరికి న్యూయార్క్ రేడియోలో పేరు పొందిన వారిలో ఒకరిగా ఆమె అందరి అభిమానాన్ని చూరగొంది. జీన్ ఆట్రీ తన టెక్సాస్ యాసని వదిలించుకుని పట్టణాల్లో ఉండే కుర్రవాళ్లలా తయారై తను న్యూయార్క్లో పుట్టి పెరిగానని చెప్పినప్పుడు అందరూ అతన్ని చూసి నవ్వుకున్నారు. కానీ అదే ఆట్రీ బాంజో మీటుతూ కౌబాయిల జానపద గేయాలను పాడటం మొదలుపెట్టేసరికి సినిమాల్లోనూ రేడియోల్లోనూ ప్రపంచంలోకెల్లా పేరు పొందిన కౌబాయిగా మారి ముందుకు పోయాడు. మీరు ఈ ప్రపంచంలో ఒక విలక్షణమైన వ్యక్తి. అందుకు సంతోషించండి. ప్రకృతి మీకు ఇచ్చిన దాన్ని వీలైనంత చక్కగా ఉపయోగించుకోండి.
అన్ని కళలు స్వీయ చరిత్రలే అనేది తుది విశ్లేషణం. మీరు ఏమిటో దానినే మీరు పాడగలరు, చిత్రాలుగా గీయగలరు. మీ అనుభవాలు, మీ వాతావరణం, మీ వారసత్వం మిమ్మల్ని ఎలా మలిస్తే మీరు అలాగే ఉండాలి. మంచికో చెడుకో మీ చిన్న పూతోటని మీరే పెంచి పోషించుకోవాలి. మంచికో చెడుకో ఈ జీవితం అనే వాద్య బృందంలో మీ చిన్న వాయిద్యాన్ని మీరే వాయించాలి. ఎమర్సన్ తన సెల్ఫ్ రిలయన్స్ అనే వ్యాసంలో అన్నట్లు, ప్రతి వ్యక్తి విద్యను అభ్యసించే సమయంలో ఎప్పుడో ఒకప్పుడు అసూయ అనేది అజ్ఞానమని, నకలు చేయటం అనేది ఆత్మహత్యతో సమానమని, మంచికో చెడుకో తన వాటా తను తీసుకోవాలని, ఈ విశాల ప్రపంచం మంచి అనే దాంతో నిండి ఉన్నప్పటికీ తనకు దక్కిన నేలని శ్రమించి సాగు చేస్తే కాని తనకి ఆహారాన్నిచ్చే గింజలు దొరకవని తనంతటి తానే నమ్మకంగా తెలుసుకుంటాడు. అతనిలో ఉన్న శక్తి విలక్షణమైన స్వభావం కలది. తను ఏం చేయగలడో అతనికి తప్ప ఇంకెవరికీ తెలీదు. అంతేకాదు, అతనికి కూడా తను ప్రయత్నించి చూసేదాకా తెలీదు. ఎమర్సన్ ఆ విషయాన్ని ఈ విధంగా చెప్పాడు. కానీ ఇలా చూడండి, కవి స్వర్గీయ డగ్లస్ మాలోక్ అదే విషయాన్ని ఇంకోలాగా చెప్పాడు. మీరు కొండ మీద దేవదారు వృక్షంలో ఉండలేకపోతే లోయలో ముళ్ళ పొదలాగైనా ఉండండి. వాగుబొడ్డున ఉండే చక్కటి ముళ్ళ పొదలా, చెట్టులా ఉండలేకపోతేనే పువ్వు పొదలా ఉండండి. పువ్వు పొదలా ఉండలేకపోతే పోని గట్టి పరకలా ఉండండి. ఏ రాజమార్గానికో ఆనందాన్ని ఇవ్వండి. మీరు పెద్ద చేప అవలేకపోతేనే చిన్న చేప అవ్వండి. కానీ చెరువులో అన్నిటికన్నా చురుకైన చేపలా ఉండండి. మనందరం కాప్తానులం కాలేం, కొందరు నావికులం అనాలి. అందరికీ ఇక్కడ ఏదో ఒకటి దొరుకుతుంది. పెద్ద పని ఉంటుంది, చిన్న పని ఉంటుంది. చేతికందే పనే మనం చేయవలసిన పని. మీరు రాజమార్గం అవలేకపోతే పోని కాలిబాట అవ్వండి. సూర్యుడు కాలేకపోతే నక్షత్రమేనా అవ్వండి. మీ ఆకారాన్ని బట్టి కాదు, గెలవటం ఓడటం మీరు ఎలాగున్నా ఏం చేసినా అత్యుత్తమంగా మాత్రం ఉండండి. మనకి శాంతిని, స్వాతంత్రాన్ని ఇవ్వగల మానసిక ధోరణిని పెంపొందించుకోవటానికి ఇదిగో నియమం 5. మనని మనం తెలుసుకుని మనలాగే ఉందాం.